ఆచి చికెన్ మసాలా. పోక్సో కేసులో బెయిల్పై బయటకొచ్చి 6గురిని హత్య చేసిన రాజ్ కుమార్ ఘటన మరవక ముందే మరో పోక్సో కేసు నిందితుడిని వదిలేశారు పోలీసులు. ఈ ఘటన యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇంటి గోడ దూకొచ్చి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. అయితే పోక్సో కేసు పెట్టి రిమాండ్ చేయకుండా అడ్డగూడూరు ఎస్ఐ వదిలేసినట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో బయటకొచ్చిన నిందితుడు బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడంతో బాలిక తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానియా అందిస్తారు. జానియా, స్పందన, పోక్సో కేసులో అరెస్ట్ అయి రిమాండ్ కు వెళ్ళినటువంటి వ్యక్తి బయటికి రావడంతో పాటు 6గురిని హత్య చేసిన షాబాద్ ఘటన మరొక ముందే మరో పోక్సో కేసులో నిందితుడుగా ఉన్నటువంటి అతన్ని పోలీసులు రిమాండ్ కు తరలించకపోవడంతో ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ బాలికకు సంబంధించి మైనర్ బాలికకు సంబంధించి కిడ్నాప్ చేసిన ఉదంతం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే అడ్డగూడూరుకు చెందినటువంటి మైనర్ బాలికపై ఏదైతే అదే అడ్డగూడూరుకు చెందినటువంటి బాలెంల చైతన్య అనే యువకుడు గోడ దూకి ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లుగా కూడా ఈ నెల 9న అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన పోలీసులు విచారణ చేసి అతన్ని ఏదైతే బాలికపై అఘాయిత్యం ప్రయత్నించినటువంటి చైతన్యను కుటుంబ సభ్యులే, మైనర్ బాలిక కుటుంబ సభ్యులే పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. కానీ పోలీసులు ఆ విషయం పైన కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆ కేసు పైన కఠినంగా వ్యవహరించకుండా ఉండడంతో పాటు ఎవరైతే పోక్సో కేసులో ఫిర్యాదు ఇచ్చినటువంటి నిందితుని పైన కూడా ఏ చర్యలు తీసుకోకుండా పోలీస్ రిమాండ్ తీసుకోకుండా ఇటు కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయకుండా కూడా వదిలేయడంతో నిన్న సాయంత్రం నుంచి కూడా బాలికను నిన్న సాయంత్రం చైతన్య అనే యువకుడు ఆ బాలికను కూడా తీసుకొని వెళ్ళినట్టుగా కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా నిర్లక్ష్యం చేయడంతో ఈ బాలికను కిడ్నాప్ చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఈ నెల 9న మైనర్ బాలికపై అఘాయిత్యానికి తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్నటువంటి మైనర్ బాలిక పైన ఈ చైతన్య అనే యువకుడు ఇంటి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విషయంలో పోలీసులు ఏదైతే నిన్నటి వరకు కూడా కేసు ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ దానిపైన ఎలాంటి ప్రాథమిక విచారణ కూడా చేపట్టకుండా కూడా దాదాపుగా 3 రోజుల పాటు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిన్న రిమాండ్ కు తరలించేందుకు కూడా సిద్ధమవుతున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ నిన్న ఏదైతే చైతన్య అనే యువకుడు ఫిర్యాదు చేసినటువంటి బాలికను కిడ్నాప్ చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కూడా పోలీసులు ఆ నిందితుని కోసం అయితే గాలిస్తున్నప్పటికీ ఈ విషయం ఇప్పటి వరకు కూడా బయటికి రాకుండా పోలీసులు కొంత గోప్యంగా ఉంచడం పట్ల కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే షాబాద్ లో ఇదే రకమైనటువంటి పోక్సో కేసు ఫిర్యాదు పైన కూడా అతన్ని పైన ఫిర్యాదు చేస్తే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అతను బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. అయితే పోక్సో కేసులో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దానిపైన కఠినంగా వ్యవహరించాలి, విచారణ కూడా వేగవంతం చేయాలి, తర్వాత అతనికి శిక్ష పడే విధంగా కూడా చూడాల్సినటువంటి పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ షాబాద్ ఘటన సంబంధించి పోక్సో కేసు నిందితునికి బెయిల్ రావడంతో అతను బయటకు వచ్చిన తర్వాత ఫిర్యాదు చేసినటువంటి బాలిక కుటుంబ సభ్యులను, బాలికతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా హత్య చేసిన ఘటన చూశాం. అయితే నిన్న కూడా అతను పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. ఏంటి ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఏమైనా స్పందించారా? ప్రస్తుతం ఈ కేసులో తాజా అప్డేట్ ఏంటి? ఇంకా ఏమైనా నిందితుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏమైనా ఏర్పాటు చేశారా? స్పందన, ఈ పోక్సో కేసుకు సంబంధించినటువంటి ఫిర్యాదు ఈ నెల 9న ఫిర్యాదు రావడం జరిగింది. ఇప్పటికి ఈ రోజుకి 6 రోజులు అవుతుంది. ఏదైతే పోక్సో కేసు ఫిర్యాదు ఇచ్చి 6 రోజులు అవుతుంది. 6 రోజుల్లో కనీసం అతన్ని రిమాండ్ చేయకుండా కూడా వదిలేయడం, అతను కక్షతోటి ఆ బాలికని కిడ్నాప్ చేసిన ఘటనతోటి కుటుంబ సభ్యులైతే ఇప్పటి వరకు కూడా
పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేశారనే దాని మీద కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు కనిపించడం లేదనేది కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానికి కూడా 6 రోజులుగా ఈ కేసు పైన కూడా నిందితుడిని రిమాండ్ తరలించకుండా ఎందుకు నిర్లక్ష్యం చేశారనేది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ గా మారింది. మరోవైపు పోక్సో కేసు నిందితుడు అమ్మాయిని కిడ్నాప్ చేయడం, మైనర్ బాలికను కిడ్నాప్ చేయడం తోటి కొంత ఇప్పటి వరకు నిన్న సాయంత్రం నుంచి కనపడకుండా పోయినటువంటి బాలిక కావచ్చు, అటు చైతన్య అనే యువకుడు కూడా కనిపించకుండా పోవడం తోటి పోలీసులు ప్రత్యేక బృందాలతోటైతే గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిన్న ఏదైతే హైదరాబాద్ హయత్ నగర్ కావచ్చు, ఇటు సరూర్ నగర్ ఈ ఏరియాలోనే తిరిగినట్టుగా కూడా పోలీసులు అయితే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి కూడా కొన్ని ఏదైతే ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. దీంతో పాటు ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరి కావచ్చు, ఇటు అడ్డగూడూరు, ఇటు నల్గొండ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అంటే బృందాలు అయితే వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఆచూకీ అయితే లభించలేదనేది పోలీసులు చెప్తున్నారు. నిన్న నిందితుల్ని రిమాండ్ చేద్దామని అన్ని సిద్ధం చేశామని అడ్డగూడూరు ఎస్ఐ చెప్తున్నప్పటికీ 5 రోజుల తర్వాత పోక్సో కేసుకు సంబంధించి 5 రోజుల తర్వాత ఎందుకు ఇన్ని రోజులు సమయం తీసుకున్నారనే దానిపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. కానీ బాలిక కిడ్నాప్ కావడం పట్ల కూడా కొంత అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ట్రేస్ అవుట్ చేయకపోవడం. మరోవైపు ఇదే ఎవరైతే చైతన్య అనే యువకుడు కూడా గంజాయికి బానిస అయ్యాడనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కోణంలో బాలికను కిడ్నాప్ చేశాడు కనుక అతను గంజాయి మత్తులో ఉంటాడు కాబట్టి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతాడనే విషయంలో కూడా కొంత కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లూ అయితే లభించలేదనేది కూడా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జాన్.